అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు అవర్ వర్డ్ అండ్ వర్షిప్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మత్తయి సువార్తలోని 3వ అధ్యాయంలో నుండి కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యూదయ అరణ్యంలో ఎవరు ప్రకటించారు? బాప్తిసం ఇచ్చి యోహాను. కరెక్ట్. యోహాను ఏమి బోధించారు? ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. కరెక్ట్. యోహాను గురించి ఏ ప్రవక్త ప్రవచించాడు? యెషయా. కరెక్ట్. యోహాను నడుము చుట్టూ ఏం ధరించేవాడు? తోలు దట్టి. కరెక్ట్. యోహాను ఆహారం ఏమిటి? అడవి తేనె మరియు మిడతలు. కరెక్ట్. యోహాను దగ్గరికి ఎక్కడెక్కడి నుండి ప్రజలు వచ్చారు? యూదా దేశం వారు, యెరూషలేం వారు, యోర్దాను నది ప్రాంతంలో ఉన్న ప్రజలు. కరెక్ట్. ప్రజలు ఏమి చేస్తూ యోహాను చేత బాప్తిసం పొందారు? వారి పాపాలు ఒప్పుకుంటూ. కరెక్ట్. చెట్ల వేరున ఏమి ఉంచబడి ఉంది? గొడ్డలి. కరెక్ట్. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఎక్కడ వేయబడుతుంది? నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కరెక్ట్. మార్మనస్ నిమిత్తము యోహాను దేనిలో బాప్తిసం ఇచ్చాను? నీళ్ళలో. కరెక్ట్. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని ఎవరన్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను. కరెక్ట్. యేసు ఎక్కడి నుండి యోహాను దగ్గరికి వచ్చారు? గలిలయ నుండి. కరెక్ట్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని శబ్దము ఎక్కడి నుండి వచ్చాను? ఆకాశం నుండి. కరెక్ట్. దేవుని ఆత్మ దేని వలె ఆయన మీదికి వచ్చాను? పావురం వలె. కరెక్ట్. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయో కింద కామెంట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.